నమస్తే వర్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే ఎవరైతే విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకే, ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ f of x is equal to 2x cube minus 2x minus 5 equal to 0 ఇచ్చిండు. ఓకే, ఈ ప్రాబ్లంకి మనం ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ ఎలా అప్లై చేయాలి దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఎక్స్ దగ్గర వాల్యూస్ అయితే పుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ దగ్గర వాల్యూస్ అయితే పుట్ చేయండి. మనకి ఏమి ఇచ్చిండు, గివెన్ f of x is equal to 2x cube minus 2x minus 5. ఓకే, ఇప్పుడు ఎక్స్ దగ్గర 0 పుట్ చేయండి. ఎక్స్ దగ్గర 0 పుట్ చేస్తే ఏమొస్తుంది, -5. ఇది నెగిటివ్. ఓకే, ఎక్స్ దగ్గర 1 పుట్ చేయండి. ఏమొస్తుంది మనకి 2 -2 -5 దట్ ఈస్ ఈక్వల్ టు -5. దిస్ ఈజ్ ఆల్సో ఏ నెగిటివ్. ఓకే, అగైన్ ఎక్స్ దగ్గర 2 పుట్ చేయండి. 2 into 2 cube అంటే 8 minus 2 to the 4 -5 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఇది 7 వస్తుంది. అంటే ఇది పాజిటివ్. ఓకే, మనకి ఒకటి నెగిటివ్ వచ్చింది, ఒకటి పాజిటివ్ వచ్చింది. అంటే ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అనేది ఇన్ బిట్వీన్ 1 and 2 మధ్యలో తీసుకోవచ్చు మనం. ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అనేది అర్థమైందా? ఇనిషియల్ అప్రాక్సిమేషన్ x0 అనేది మనము x0 is equal to ఇన్ బిట్వీన్ 1 and 2 తీసుకోవచ్చు. అర్థమైందా? చూడండి, ఇక్కడ 1 ఇది 2 ఉంది. ఇన్ బిట్వీన్ 1 and 2 మీరు ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు. ఇనిషియల్ అప్రాక్సిమేషన్ మీ ఇష్టం. ఓకే, బట్ నేనేం చేస్తాను అంటే మిడల్ వాల్యూ తీసుకుంటా. అంటే 1 + 2/2 చేస్తే ఎంత వస్తుంది మనకి, 1.5 వస్తుంది కదా. ఓకే, నేను మిడల్ వాల్యూ అయితే తీసుకుంటున్నా, 1.5 తీసుకుంటా. అర్థమైందా? మీ ఇష్టం. ఇన్ బిట్వీన్ 1 and 2 మీరు ఏ వాల్యూ అన్నా తీసుకోవచ్చు ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఇప్పుడు. బట్ నేనేం చేస్తున్నా, మిడల్ వాల్యూ తీసుకుంటున్నా. 1 + 2/2 చేయండి, మిడల్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అయితే తీసుకున్నా. నౌ వీ షెల్ ఫైండ్ g of x. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే we have to find g of x. g of x అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. Now we shall find g of x such that mod of g dash of x is less than 1 at x is equal to x0. ఓకే, ఈ కండిషన్ ఈ g of x ఎలా చూస్ చేస్తామంటే ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. mod of g dash of x is less than 1 ఓకే at x equal to x0. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనం g of x అయితే తీసుకోవచ్చు. ఓకే, మనకి f of x అయితే ఇచ్చిందా, అర్థమవుతుందా? దాన్ని నేనేం చేస్తే x is equal to g of x ఈ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది ఇచ్చిన ఫంక్షన్ అయితే. అర్థమైంది? x is equal to g of x ఈ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది. నేనేం చేస్తా, ఇచ్చిన దాన్ని ఏం చేస్తా, 2x cube minus 2x minus 5 equal to 0. అర్థమైందా? చూడండి, నేను ది ఈక్వేషన్ ని 2 ways గా రాస్తా. ఫస్ట్ x cube minus 2x cube minus 2x minus 5 equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తే x కన్వర్ట్ చేసుకోండి. ఏమొస్తుంది మనకి, ఈ 2x ఆ సైడ్ పోతే 2x is equal to 2x cube minus 5 and x is equal to 2x cube minus 5/2. ఓకే, అర్థమైందా? ఇలా చేయొచ్చా మనము, x ని ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా చేసుకోవచ్చు, ఇంకొక వేళ కూడా రాసుకోవచ్చు. ఎలా, 2x cube is equal to ఈ 2x minus 5 అనేది ఈ సైడ్ పంపండి. ఈ టర్మ్స్ అనేది ఈ సైడ్ పంపితే మనకి ఏమొస్తుంది, 2x plus 5 వస్తుందా. ఓకే, ఇప్పుడు x క్యూబ్ ఏమవుతుంది మనకి, 2x plus 5/2. ఓకే, తర్వాత 1/3 పవర్ అప్లై చేస్తే x is equal to 2x plus 5/2 whole power of 1/3 వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఫామ్ లో ఉందా, ఇప్పుడు చూడండి x is equal to g of x ఫామ్ లో ఉన్నాయి రెండును.
అర్థమవుతుందా? ఫస్ట్ నేను ఎక్స్కి ఫస్ట్ ఈ -2x ఈ సైడ్ పంపా. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఒక ఎక్స్ వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అండ్ నేనేం చేసా, మళ్ళీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇంకొక ఎక్స్ వచ్చింది. ఓకే, ఇది మనకి జీ ఆఫ్ ఎక్స్, ఇది కూడా మనకి జీ ఆఫ్ ఎక్స్. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి ఇప్పుడు మనకి, ఇది డౌట్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని జీ ఆఫ్ ఎక్స్ గా తీసుకోవాలా, దీన్ని జీ ఆఫ్ ఎక్స్ గా తీసుకోవాలా, లేకుంటే దీన్ని జీ ఆఫ్ ఎక్స్ గా తీసుకోవాలా? అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ కండిషన్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, మోడ్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 1 ఈ కండిషన్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో దాన్ని అయితే మనం జీ ఆఫ్ ఎక్స్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను దీన్ని చెక్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x³ - 5/2. ఓకే, దీనికైతే చెక్ చేయండి. ఓకే, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది మనకి 6x² - 5/2 నా. ఓకే, మోడ్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఎంత తీసుకున్నాం మనం 1.5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దగ్గర 1.5 పుట్ చేయండి. 6 × 1.5 హోల్ స్క్వేర్ -5/2. అర్థమవుతుందా? దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 2.25. ఓకే, -5/2 వస్తుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి 4.25 వస్తుంది. ఓకే, దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 1. మన కండిషన్ ఏంటి, లెస్ దెన్ 1 రావాలి. మోడ్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ 1 అట్ ఎక్స్ ఈక్వల్ టు x0. ఓకే, లెస్ దెన్ 1 రావాలి, కానీ మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ 1 వచ్చింది. ఓకే, therefore iteration method is not applied for fixed point. Iteration method not applied for g of x is equal to 2x³ - 5/2. ఓకే, దీనికైతే అప్లై కాదు మనకి. నెక్స్ట్ ఏది ఉంది మనకి, నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఇది. ఓకే, ఇదైతే జీ ఆఫ్ ఎక్స్ ఉంది, దీనికి అప్లై చేయండి నెక్స్ట్. ఓకే, దీనికైతే అప్లై చేయండి. కన్సిడర్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 5/2 హోల్ పవర్ ఆఫ్ 1/3. ఓకే, దీనికైతే అప్లై చేసుకోండి. ఏమవుతుంది, జీ ఆఫ్ ఎక్స్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దీనికైతే అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 1/3 2x + 5 1/3 - 1/2 ఉంటుంది. ఇంటూ డిఫరెన్షియేషన్ చేస్తే 2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి, వస్తుంది 2x + 5/2. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే వస్తుంది -2/3. ఓకే, ఇంటూ 2. ఓకే, దీనికి సింప్లిఫై చేయండి. ఓకే, మోడ్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఓకే మోడ్ ఆఫ్ 2/3. ఇది ఏమొస్తుంది మనకి, ఇది రివర్స్ గా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఇది మనకి 2/2/3/2x + 5 2/3 వస్తుంది. ఓకే, అట్ ఎక్స్ ఈక్వల్ టు 1.5 అప్లై చేయండి. ఓకే, 1.5 అప్లై చేస్తే మనకి దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది, దీన్ని సింప్లిఫై చేయండి. 2/3 ఇది ఎంత వస్తుంది మనకి, 2/2/3. ఓకే, ఇది క్యాన్సల్ అవుతుంది కదా, చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2/3 ఉంది. ఓకే, ఇది మనకి 2/5/3 వస్తుంది. ఇది సింప్లిఫై చేసుకోండి. ఓకే, 1/మళ్ళీ 2 × 1.5 + 5 హోల్ పవర్ ఆఫ్ 2/3. దీన్ని అయితే క్యాలిక్యులేటర్ లో సాల్వ్ చేసుకోండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి లెస్ దెన్ 1 వస్తుంది యాక్చువల్లీ.
దీన్ని సింప్లిఫై చేస్తే మీకు వచ్చే వాల్యూ అనేది <1 వస్తుంది. అర్థమవుతుందా? ఓకే, మీరు క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే దీని వాల్యూ అనేది ఏమవుతుంది, <1 వస్తుంది. ఇప్పుడు మెథడ్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, నౌ మెథడ్ ఈజ్ అప్లికేబుల్. <1 వస్తుంది. మీరు క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే ఇది డినామినేటర్ ఉంది కదా, చూడండి ఇది డినామినేటర్ ఉంది కాబట్టి 1/something వాల్యూ అనేది మనకి <1 వస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఇది కూడా మనకి రూట్ సంథింగ్ టైప్ వస్తుంది. మళ్ళీ 1/3 ఉంది కాబట్టి డివైడ్ చేసుకుంటే మనకి <1 వస్తుంది వాల్యూ అనేది. ఓకే, నౌ ఈ మెథడ్ ఈజ్ అప్లికేబుల్. ఓకే, ఈ మెథడ్ అనేది మనము అప్లై చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, మనకి g of x ఏం మనకి, therefore g of x is equal to 2x plus 5/2 whole power of 1/3 ఉందా, కరెక్టా? ఓకే, బట్ ఇంకొక చెప్తా చూడండి, కొన్ని కేసెస్ లో మనకి 2g of x ఇదైతే ఉంది చూడండి, ఇది కూడా మనకి <1 రావచ్చు, ఇది కూడా ఈ కేస్ లో అయితే మనకి ఇది గ్రేటర్ దాన్ వచ్చింది, ఇది వచ్చింది, ఇది మనకి ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి g of x అనేది ఇది తీసుకుంటున్నాం. అదే కొన్ని కేసెస్ లో రెండు ఫంక్షన్స్ అనేది మనకి అంటే రెండు g of x లు కూడా <1 వస్తుంది అనుకోండి. అలాంటి టైంలో ఏదైతే వాల్యూ అంటే g' of x mod of g' of x అప్లై చేసిన తర్వాత ఏదైతే వాల్యూ అనేది మీకు చాలా తక్కువ వాల్యూ వచ్చింటుందో, ఈ రెండిట్లో ఏది తక్కువ చూడండి, g' of x mod of g' of x అప్లై చేసిన తర్వాత ఏదైతే వాల్యూ చాలా తక్కువ వచ్చింటే <1 వచ్చినప్పుడు, సపోజ్ ఈ వాల్యూ అనేది <1 వచ్చింది అనుకోండి, దీన్ని సింప్లిఫై చేస్తే సంథింగ్ ఏదో వాల్యూ వచ్చింది అనుకోండి, ఆ వాల్యూ అనేది అండ్ ఈ రిమైనింగ్ ఇంకొక g of x వాల్యూ అనేది g' of x వాల్యూ అనేది చాలా తక్కువ ఉంది అనుకోండి, ఆ రెండిట్లో ఏది తక్కువ ఉందో దాన్ని <1 ఉన్నదాన్ని g of x గా తీసుకోండి. అర్థమైంది అనుకుంటున్నా, కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటున్నా మళ్ళీ మీకు. ఓకే ఓకే, ఇదైతే మనకి సాటిస్ఫై కాలేదు, ఇది గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఇది తీసుకోము. ఓకే, ఇది క్లియర్, ఇది <1 వచ్చింది, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది g of x అని తీసుకుంటున్నాం. ఇక్కడ కంటే అర్థమైంది అనుకుంటున్నా. సపోజ్ కొన్ని క్వశ్చన్స్ లో చెప్తున్నా నేను, కొన్ని క్వశ్చన్స్ లో ఈ కండిషన్ ని ఇది సాటిస్ఫై చేస్తుంది, ఇది సాటిస్ఫై చేస్తుంది. అలాంటి కేసులో ఓకే, ఏదైతే వాల్యూ g' of x, ఓకే ఈ వాల్యూ అనేది ఏదైతే తక్కువ ఉంటుందో, ఓకే ఏ దానికైతే తక్కువ ఉంటుందో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ రెండు కూడా <1 వస్తుంది అనుకోండి, ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటుందో ఆ వాల్యూ తక్కువ ఉన్న g of x అయితే తీసుకోండి. ఓకే, ఏదైతే వాల్యూ తక్కువ వచ్చి ఉంటుందో ఓకే దానికి సంబంధించిన g of x అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. అర్థమవుతుందా? వచ్చిన మనకి ఆ దీంట్లో కండిషన్ సాటిస్ఫై చేసిన దాంట్లో ఏదైతే తక్కువ వాల్యూ ఇచ్చి ఉంటుందో దాన్ని అయితే g of x తీసుకోండి. ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇదైతే క్లియర్ కదా మనకి, g of x equal to 2x plus 5/2 x power of 1/3. ఓకే, ఇదైతే క్లియర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x దగ్గర xn - 1 రీప్లేస్ చేయండి, సారీ x దగ్గర xn పెట్టండి, x దగ్గర ఏం చేస్తారంటే ఇదైతే మనకి ఇది ఏమైతుంది, మనకి ఇది g of x, ఇప్పుడు x వాల్యూ ఏమైతుంది మనకి 2x plus 5/2 whole power of 1/3. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే xn is equal to 2 xn - 1 plus 5/2 whole power of 1/3 చేయండి. ఓకే, అంటే now apply the iterative method. Now ఇది కొంచెం ఇంకొక స్టెప్ రాస్తా మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. Now applying the iterative method, xn is equal to g of xn - 1. ఓకే, అర్థమైందా?
ఎక్స్ దగ్గర ఎక్స్ అని రీప్లేస్ చేయండి. ఇది జీ ఆఫ్ ఎక్స్ కదా, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది జీ ఆఫ్ ఎక్స్ కాబట్టి అర్థమైందా? ఈ ఎక్స్ దగ్గర ఎక్స్ఎన్ -1 రీప్లేస్ చేయండి. అర్థమైందా? అప్లై చేయండి. ఇప్పుడు xn is equal to 2 into xn minus 1 plus 5/2 whole power of 1/3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ పుట్ n is equal to 1 పుట్ చేయండి. మనకి xn వస్తుంది. x1 is equal to 2x0 plus 5/2 whole power of 1/3. ఆల్రెడీ x0 ఇనిషియల్ అప్రాక్సిమేషన్ తీసుకున్నాం కదా, 2 into 1.5 plus 5/2 whole power of 1/3. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది x1 ఏమొస్తుందంటే 1.5874 వస్తుంది. ఓకే, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి అయితే దీన్ని సాల్వ్ చేసుకోండి. తర్వాత పుట్ n is equal to 2 చేయండి. ఏమొస్తుంది? x2 is equal to 2x1 plus 5/2 whole power of 1/3. that is equal to 2 into x1 ఆల్రెడీ పాయింట్ అవుట్ చేసాం కదా, 1.5874 plus 5/2 whole power of 1/3. దీన్ని సింప్లిఫై చేస్తే x3 ఏమొస్తుందంటే మనకి 1.5989 వస్తుంది. ఓకే, అగైన్ పుట్ n is equal to 3 పుట్ చేయండి. మనకి x3 ఏమొస్తుంది? 2x2 plus 5/2 whole power of 1/3 వస్తుంది. ఓకే, x2 వాల్యూ దీంట్లో పుట్ చేయండి. 2 into 1.5989 plus 5/2 whole power of 1/3. ఓకే, x3 ఏమొస్తుందంటే మనకి 1.60037 వస్తుంది. ఓకే, సిమిలర్లీ పుట్ n is equal to 4. x4 ఏమొస్తుందంటే 2x3 plus 5/2 whole power of 1/3. ఓకే, x3 దగ్గర ఈ వాల్యూ పుట్ చేయండి. 2 into 1.60037 plus 5/2 whole power of 1/3. ఓకే, దెన్ x4 వాల్యూ ఎంత వస్తుందంటే 1.60057. ఓకే, సిమిలర్లీ పుట్ n is equal to 5. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఎంత గంట చేయాలంటే మనకి అట్లీస్ట్ 2 ఇటరేషన్స్ అనేది అప్రాక్సిమేట్లీ సేమ్ ఉండాలి. అర్థమైందా? 2 ఇటరేషన్స్ వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ సేమ్ వచ్చేదాకా మీరు ఈ మెథడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇటరేషన్స్ అయితే ఇలా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి x5 ఏమొస్తుంది? మనకి వాల్యూ అయితే పుట్ చేయండి. 2 into x4 plus 5/2 whole power of 1/3. ఓకే, దెన్ x4 వాల్యూ పుట్ చేస్తే మనకి x5 ఏమొస్తుందంటే 1.60059 వస్తుంది. దెన్ పుట్ n is equal to 6. then x6 is equal to 2x5 plus 5/2 whole power of 1/3. that is equal to 2 into x5 అంటే 1.60059 plus 5/2 whole power of 1/3. that is equal to, దీన్ని సింప్లిఫై చేస్తే x6 ఏమొస్తుందంటే మనకి 1.60059 ఓకే 7 వస్తుంది. చూడండి, ఈ రెండు వాల్యూస్ కంపేర్ చేస్తే సేమ్ ఉన్నాయి. ఈ 2 వాల్యూస్ కంపేర్ చేయండి. ఈ 2 ఇటరేషన్స్ వాల్యూస్ కంపేర్ చేస్తే ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తా అంటే దీన్ని అప్రాక్సిమేట్లీ 1.6006 అని పెట్టుకోవచ్చా? 59 ని అప్రాక్సిమేట్లీ 6 అని పెట్టుకుంటున్నా. ఓకే, therefore the root of the equation given by 1.6006. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇదైతే ఎలా సింప్లిఫై చేయాలో అర్థమైంది కదా. ఇంకొక మెథడ్ అయితే చెప్పేస్తా చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఇలా 0, 1, 2 ఇలా వాల్యూస్ పుట్ చేయండి. మనకి నెగిటివ్ పాజిటివ్ వాల్యూ ఆల్టర్నేటివ్ వచ్చేకంటే చేయండి. ఓకే, ఆల్టర్నేటివ్ వచ్చాక ఇన్ బిట్వీన్ 1 and 2 ఓకే ఈ రెండిట్లో మధ్యలో ఉన్న వాల్యూస్ అయితే తీసుకోండి. ఓకే, నేను ఏం చేస్తానంటే మిడల్ వాల్యూ తీసుకుంటున్నా. 1 and 2 లో
మిడల్ వాల్యూ ఇన్ బిట్వీన్ 1 and 2 లో ఉన్న మిడల్ వాల్యూ అయితే తీసుకుంటున్నా. ఇది 1 ఇది 2 ఉంది. ఈ మిడల్ లో ఉన్న ఏ వాల్యూస్ అన్నా మీరు తీసుకోవచ్చు ఇనిషియల్ అప్రాక్సిమేషన్. నేనేం చేసా ఇక్కడున్న మిడల్ వాల్యూ అయితే తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడున్న మిడల్ వాల్యూ 1.5 తీసుకున్నా. ఓకే, మనం ఇప్పుడు ఈ కండిషన్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ we shall find g of x such that mod of g dash of x less than 1 at x equal to x naught. ఓకే, ఈ కండిషన్ అయితే సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, అందుకోసం మనము x is equal to g of x ఈ ఫామ్ లో కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఇచ్చిన ఈక్వేషన్ అనేది. అర్థమైందా? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇదా. ఓకే, దీన్ని x గా మనం 2 ways గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ నేను ఈ -2x ని ఈ సైడ్ పంపా 2x. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటే x is equal to g of x ఈ ఫామ్ లో ఒకటి వచ్చింది. తర్వాత 2x³ ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే ఇది ఒకటి వచ్చింది. ఓకే, ఈ రెండిట్లో g of x ఏది తీసుకోవాలంటే మనం ఈ కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అందుకోసం mod of g dash of x is less than 1 ఈ కండిషన్ ని ఏది సాటిస్ఫై చేస్తుందో చెక్ చేయాల్సి ఉంటుంది at x equal to x naught. ఓకే, ఫస్ట్ దీన్ని చెక్ చేస్తే మనకి ఇది గ్రేటర్ దాన్ 1 వచ్చింది. గ్రేటర్ దాన్ 1 వస్తే ఈ వాల్యూ అయితే మనం తీసుకోకూడదు. అర్థమైతే x is equal to g of x ఇదైతే తీసుకోకూడదు. నెక్స్ట్ దీన్ని చెక్ చేయండి. ఓకే, దీన్ని చెక్ చేస్తే మనకి లెస్ దాన్ 1 వస్తుంది. యాక్చువల్లీ దీన్ని సాల్వ్ చేస్తే మీరు దీన్ని అయితే సింప్లిఫై చేసుకుంటే మీకు లెస్ దాన్ 1 వస్తుంది. ఓకే, లెస్ దాన్ వచ్చింది కాబట్టి నౌ దిస్ మెథడ్ ఈజ్ అప్లికేబుల్. ఈ మెథడ్ అయితే మనం ఫిక్స్డ్ పాయింట్ మెథడ్ అయితే అప్లై చేయొచ్చు. ఓకే, ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ అయితే అప్లై చేయొచ్చు. ఓకే, ఇదైతే మనకి g of x వస్తుంది అండ్ x is equal to ఇదైతే అప్లై అవుతుంది కాబట్టి ఈ g of x ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి x is equal to this one. ఓకే, నెక్స్ట్ మనకి ఇటరేషన్. నౌ అప్లై ద ఇటరేటివ్ మెథడ్. xn is equal to g of xn minus 1. xn is equal to g of xn minus 1. ఇది g of x మనకి ఇది x కాబట్టి xn is equal to g of x కాబట్టి x దగ్గర xn minus 1 పుట్ చేయండి. ఓకే, తర్వాత n వాల్యూ 1 2 3 ఇలా పుట్ చేసుకొని పోండి. ఓకే, దీని వాల్యూస్ అయితే సింప్లిఫై చేసుకోండి. మనకి ఎక్కడైతే 2 ఇటరేషన్స్ సేమ్ వాల్యూ వస్తుందో అక్కడ స్టాప్ చేయండి. స్టాప్ చేసి రూట్ అయితే రాయండి. ఓకే, ఇదైతే మెథడ్. ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దీని రిలేటెడ్ ఇంకా 2-3 వీడియోస్ అయితే చేస్తాను ప్రాబ్లమ్స్. ఓకే, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.